హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ని షేర్ చేయబోతున్నాను. సో అదేంటంటే ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసమే మోస్ట్లీ ఈ వీడియో. ఎందుకు అంటే ఛానల్ని స్టార్ట్ చేసేటప్పుడు లేడీస్ ఎలాంటి కంటెంట్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది, అలానే జెంట్స్ ఎలాంటి కంటెంట్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది అనేసి నేను ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి, ఓకేనా? ఇప్పుడైతే హాయ్, హలో, వెల్కమ్ ఎవ్రీవన్. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల డైలీ మేము అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద టాపిక్. చూడండి ఇక్కడ. ఎప్పుడైనా సరే మీరు ఛానల్ని స్టార్ట్ చేయాలనే థాట్, ఆ ఐడియా మీకు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏమి అంటే కంటెంట్ క్రియేషన్. అంటే ఎలాంటి కంటెంట్ని మనం అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ లేడీస్కి చెప్తున్నాను, వినండి. చూడండి, ఫస్ట్ లేడీస్కి ఎలాంటి కంటెంట్ బాగుంటుంది, ఫస్ట్ మనం దేనికి ప్రిఫరెన్స్ ఇస్తాము? ఫస్ట్ దేనికి? లైఫ్ స్టైల్కి, అంటే డ్రెస్సింగ్ సెన్స్కి. ఫస్ట్ లేడీస్ చూడండి, అంటే మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సమ్ శారీస్ డిజైన్ చేశారనుకోండి, లేకపోతే శారీస్ కొన్నారనుకోండి. ఆ శారీస్ని ఆ డిజైన్స్ని ఆడియన్స్కి షేర్ చేయండి. అంటే ఆడియన్స్కి మీ వీడియోస్ ద్వారా చూపించండి. అంటే ఈ శారీ తీసుకున్నాను, ఈ శారీ డిజైన్ అనేది ఇలా ఉంది, ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా సూట్ అవుతుంది. రకరకాలుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎన్నో విధాలుగా మీ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో షేర్ చేయండి. అంటే శారీ డిజైన్స్ కానీ, శారీ వర్క్స్ కానీ, శారీ అవుట్ఫిట్ కానీ, ఎవ్రీథింగ్. ఫస్ట్ వన్ వచ్చి శారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ఐడియా అనేది తీసుకోండి. సెకండ్ ఆప్షన్, ఇంకొక విధంగా ఎలాంటి వీడియోస్ చేయొచ్చు? కుకింగ్ వీడియోస్. కొత్త కొత్త రకాలుగా డిషెస్ అనేది క్రియేట్ చేయండి. మీ ఓన్గానే డిషెస్ అనేది క్రియేట్ చేయండి. కుకింగ్ బ్లాగ్స్ కానీ, కుకింగ్ ఛానల్స్ కానీ చాలా ఉన్నాయి మనకి. అలాంటివి కొన్ని తీసుకొని వాటికి డిఫరెంట్గా మీరు ఇంకా మీ థాట్స్ని యాడ్ చేసి కొత్తగా క్రియేట్ చేసి ఆడియన్స్కి షేర్ చేయండి. ఎందుకు అంటే యూట్యూబ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. మన న్యూ ఐడియాస్ని, మన కొత్త థాట్స్ని మనము అందరి ఆడియన్స్తో షేర్ చేసి మనం కూడా మనం కూడా మంచి క్రియేటివిటీని పొందినట్టు అవుతుంది కదా. థర్డ్ పాయింట్ ఏమి అంటే మెయిన్గా కుకింగ్, డ్రెస్సింగ్ సెన్స్, తర్వాత బ్యూటీ టిప్స్, ఓకేనా? బ్యూటీ టిప్స్ అంటే ఎలాంటి క్రీమ్స్ వాడడం వల్ల కలర్ చేంజెస్ కానీ, లేకపోతే స్కిన్ ఫెయిర్నెస్ కానీ, గ్లో అవ్వడం కానీ, హెయిర్ గ్రో అవ్వడానికి సమ్ టిప్స్ కానీ, లేకపోతే హెయిర్ కలర్ చేంజ్ అవ్వడం అంటే వైట్ కలర్గా ఉన్నప్పుడు బ్లాక్ కలర్గా చేంజ్ అవ్వడానికి అంటే హెన్నాస్ కానీ, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అంటే బ్యూటీ టిప్స్ కింద వస్తాయి, ఓకేనా? బ్యూటీ టిప్స్ తీసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చి స్టిచ్చింగ్, టైలరింగ్. ఎవరైతే టైలరింగ్ చేస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో కూర్చొని కూడా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని మీ కొత్త ఎవరైతే టైలరింగ్ చేస్తుంటారో ఆ టైలరింగ్ వీడియోస్ కూడా, అంటే ఎలా స్టిచ్ చేయాలి, ఈ బ్లౌజ్ ఇలా స్టిచ్ చేస్తే అవుట్ఫిట్ ఎలా ఉంటుంది, ఆ బ్లౌజ్ స్టిచ్ చేస్తే కటింగ్ చేసే విధానం కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలిసిన ఐడియాస్ అన్నీ కూడా ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియా. ఎందుకు అంటే క్లాత్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి, కొత్త డిజైన్స్లో మీరు షేర్ చేయండి. మీకు ఏవేవైతే థాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. షార్ట్స్గా గాను, వీడియోస్ గాను అప్లోడ్ చేసి వాటికి మెయిన్ థంబ్నెయిల్స్ అనేది పెట్టండి. ఇలా కూడా మీరు కంటెంట్ ఇలా స్టిచ్చింగ్ అండ్ టైలరింగ్ కంటెంట్ కూడా మీరు షేర్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి ఫిఫ్త్ వన్ ఏమి అంటే హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఏమన్నా కానీ మీరు మీషో నుండి కానీ ఏమన్నా ఇంట్లో వాడే వస్తువులు ఏమన్నా కానీ మీషో నుండి కొన్నారనుకోండి. ఆ ప్రోడక్ట్ వల్ల మీకు ఆ ప్రోడక్ట్లో మీకు కొత్తగా ఏమనిపించింది, ఆ ప్రోడక్ట్లో మీకు కొత్తదనం ఏం కనిపించిందో, లేకపోతే ఆ ప్రోడక్ట్ వల్ల మీరు కొత్తగా పొందిన బెనిఫిట్ ఏమన్నా ఉందా అంటే యూజర్స్కి తెలియనివి ఏవైతే ఆడియన్స్కి ఉపయోగపడతాయి, అలా ఆడియన్స్కి తెలియనివి, ఆడియన్స్కి తెలియకుండా ఉన్నవి కొత్త ఐడియాస్ కానీ, మీరు కొన్న వస్తువు వల్ల ప్రయోజనం ఏమిటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీరు ఆ ప్రోడక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా వీలైతే ఆ ప్రోడక్ట్ లింక్స్ కానీ ఎక్కడ కొన్నారు, వాటి కాస్ట్ ఎంత, ధర ఎంత పడింది మీకు అనేది మొత్తం కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వండి. అలా ఇవ్వడం వల్ల కూడా మీకు నంబర్ ఆఫ్ యూజర్స్కి రీచ్ అయ్యి మీకు వ్యూస్ పెరుగుతాయి. వ్యూస్ పెరిగితే ఆటోమేటిక్గా వాచ్ అవర్స్ వస్తే డబ్బులు వస్తాయి. దట్ ఈస్ ద డబ్బులు ఒకటే రావాలని కాదు. ఇలా 10 మందికి మీరు హెల్ప్ చేసినట్లు అవుతుంది, ఓకేనా? డబ్బులు వస్తాయి, అది ప్రాఫిట్. కానీ ఇక్కడ యూట్యూబ్ వల్ల మీరు 10 మందికి హెల్ప్ చేసి వాళ్ళు కూడా అంటే ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. అంటే ఇది ఎలా అంటే 1 to many, many to many అనమాట. అంటే ఒకరికి తెలిసింది నలుగురికి షేర్ చేయడం వల్ల వాళ్ళు ఏదన్నా
వాళ్ళు కూడా ఏదైనా సొంతంగా బిజినెస్ కానీ ఏదైనా స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేసుకోవడానికి కూడా మీరు హెల్ప్ చేసినట్లు ఉంటుంది. సో ఒక రకమైన పుణ్యం లాంటిది ఇది. తప్పకుండా మీకున్న ఐడియాస్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి షేర్ చేయండి. సో ఈ విధంగా 5 టైప్స్ అయితే నేనైతే లేడీస్ కోసం ఈ సజెషన్స్ అయితే నేను ఇస్తున్నాను. సో నా సజెషన్స్ నచ్చినట్లయితే సో దయచేసి ట్రై చేయండి. నెక్స్ట్ జెంట్స్కి ఓకేనా. సో జెంట్స్ ఎలాంటి వీడియోస్ తీస్తే బాగుంటుందనేసి ఇప్పుడు చూద్దాం. సో జెంట్స్కి చూడండి, ఫస్ట్ వన్ లేడీస్కే కాదు జెంట్స్ కూడా కుకింగ్ వీడియోస్ తీయచ్చు. ఎందుకు అంటే పెద్ద పెద్ద హోటల్స్ కానీ రెస్టారెంట్స్లో జెంట్సే చెఫ్స్గా ఉన్నారు. సో ఎలాంటి తప్పు లేదు కాబట్టి జెంట్స్ కూడా కుకింగ్ వీడియోస్ తీయచ్చు. నెక్స్ట్ వన్ ఫస్ట్ వన్ కుకింగ్ వీడియోస్ జెంట్స్కి కూడా ప్రియారిటీ ఉంది కాబట్టి తీయచ్చు. నెక్స్ట్ వన్ జెంట్స్ లైఫ్ స్టైల్. ఓకే, సో వాళ్ళు కూడా ఏదన్నా షాపింగ్ యాప్స్ నుంచి బై చేసినప్పుడు వాళ్ళ అవుట్ఫిట్స్ కానీ వాళ్ళు కొన్న ప్రోడక్ట్స్ ఏమన్నా కానీ కూడా వాళ్ళు షేర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో వాళ్ళు షాపింగ్ యాప్స్లో బై చేసిన ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా ఇక్కడ వాళ్ళు షేర్ చేసుకోవచ్చు తప్పనిసరిగా. సో అలానే థర్డ్ వన్ హెయిర్ స్టైల్స్. సో ఫస్ట్ వన్ కుకింగ్ వీడియోస్, సెకండ్ వన్ వచ్చి షాపింగ్ నుంచి వాళ్ళు బట్టలు కొన్న క్లాత్స్ తీసుకున్నా లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ బై చేసినా కూడా వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. మెనీ ప్రోడక్ట్స్ జెంట్స్ కూడా ఉంటాయి కదా, సో వాళ్ళు కూడా షేర్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఏమంటే జెంట్స్ హెయిర్ స్టైల్స్. సో సెలూన్స్లో చూస్తూ ఉంటాము డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఉంటాయి. అంటే ఆ హెయిర్ స్టైల్ చేస్తే ఎలా డిఫరెంట్గా ఉంటుంది, సో ఈ లుక్ ఇస్తే ఎలా డిఫరెంట్గా ఉంటుంది. సో చూపించండి, తప్పు లేదు. ఎందుకు అంటే అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గివ్ మోర్ ప్రియారిటీ టు బ్యూటీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎందుకంటే అందంకి చాలా ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా అందరూ ఇవ్వాలనుకుంటారు కాబట్టి సో అందరూ కాకపోయినా అట్లా 50% అయినా మీ వీడియోస్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఈ హెయిర్ స్టైల్ లుక్ ఇస్తే ఎలా బాగుంటుంది, ఆ హెయిర్ స్టైల్ లుక్ ఇస్తే ఎలా బాగుంటుంది. సో ప్రతిదీ కూడా మీకు నచ్చిన విధంగా సో రకరకాలుగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో అలా 3 టైప్స్. ఫోర్త్ వన్ చూడండి, ఫోర్త్ వన్ ఏమేంటి మోస్ట్లీ జెంట్స్ అనేది వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను ఇంతవరకు అయితే యూట్యూబ్లో చూడలేదు. సో చూడండి, వెహికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉంటుంది. వెహికల్స్ పైన అంటే కార్స్ పైన కానీ, 2 వీలర్స్ పైన కానీ, బైక్స్ పైన కానీ బైక్స్ చాలా ఉన్నాయి. సో ఈ విధంగా చేయొచ్చు కాబట్టి సో 3 ఐడియాస్ ఇచ్చాను. సో ఫోర్త్ వన్ వచ్చి అగ్రికల్చర్ గురించి. సో ఇన్ కేస్ జెంట్స్ అనే కాదు లేడీస్ ఎవరైనా సరే అగ్రికల్చర్ గురించి అంటే అక్కడ అగ్రికల్చర్లో యూజ్ చేసే కొత్త టెక్నిక్స్ కూడా మీరు షేర్ చేసుకోవచ్చు. అలానే ఫార్మింగ్లో కానీ అగ్రికల్చర్ ఫార్మింగ్ రెండు ఒకటే కాబట్టి సో ఇలా అక్కడ మీరు యూజ్ చేసే కొత్త వెరైటీ టెక్నిక్స్ కూడా అంటే ఏ క్రాప్ అనేది ఎలా గ్రో అవుతుందో, సో అక్కడ మీరు ఆ క్రాప్ వల్ల మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, సో ఇలా కొత్త టెక్నిక్స్ అన్నీ కూడా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు షేర్ చేయండి. సో ఇది నా వైపు నుండి సజెషన్. సో జెంట్స్ అండ్ లేడీస్కి సో ఈ విధంగా కొన్ని సజెషన్స్ అయితే నేను ఇచ్చాను. సో నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి.